తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సర్వం సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలోని ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 600 మంది వీఐపీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, 2 రోజుల పాటు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటివరకు ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన కూడా సమ్మిట్ మాత్రం 2 రోజులు జరగబోతుంది. ఈ 2 రోజుల ఆ సమ్మిట్ కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటివరకే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గా కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి నామకరణం చేసింది. ఆ సమ్మిట్ ని కూడా ఇప్పటివరకే ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో మాత్రం సమ్మిట్ కి వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తం ఆ సమ్మిట్ కు సంబంధించి 44 పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. 2 రోజుల పాటు జరగబోయే సమ్మిట్ కూడా ఇవాళ మధ్యాహ్నం కూడా ప్రారంభం కాబోతుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైన తర్వాత మాత్రం మొత్తం 3 సెషన్లు కూడా ఉండబోతున్నాయి. 3 సెషన్లో కూడా వివిధ దేశాలకు సంబంధించిన ఆ ప్రతినిధులు కూడా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత మాత్రం వివిధ దేశాలకు సంబంధించినంత వరకు ఏవైతే ఆ చర్చోపచర్చలు ఉంటాయో ఆ చర్చోపచర్చల్లో మాత్రం తెలంగాణకు సంబంధించినంత వరకు మాత్రం పెట్టుబడుల అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రం ఈ రైజింగ్ సమ్మిట్ ద్వారా మాత్రం ఆ భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆశ కూడా పెట్టుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం 6000 మంది పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. 6000 మంది పోలీసులతో ఫ్యూచర్ సిటీకి సంబంధించినందుకు మాత్రం ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు. మొత్తం 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాటు కూడా పోలీస్ శాఖ కూడా భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మొత్తం 2000 మంది కూడా ప్రతినిధులు వేదిక పైన కూడా హాజరయ్యి వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. మొదటి రోజుకు సంబంధించిన మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 గంట సమయంలో కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం సమ్మిట్ కు సంబంధించి కూడా మొదటగా గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే 1 గంట 30 నిమిషాలకు మాత్రం గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మాత్రం 2 ఏళ్ల విజయోత్సవానికి సంబంధించిన దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ఉజ్వల అభివృద్ధికి సంబంధించిన లక్ష్యంగా వివరించే ప్రణాళికను కూడా వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించే విధంగా కూడా తెలంగాణలో మాత్రం సబ్మిట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందులో భాగంగానే వచ్చే రోజుల్లో 2047 సంవత్సరానికి సంబంధించిన మాత్రం ఏ విధంగా అభివృద్ధిలో దూసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభ వేదిక నుంచి కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు సంబంధించిన దిగ్గజాలు కూడా దాదాపు 3000 మంది కూడా ఇందులో పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రతినిధుల బృందానికి కూడా విడివిడిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం కాబోతున్నారు. 15 నిమిషాలకు ఒక సమావేశం కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి షెడ్యూల్లో కూడా ఖరారు చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క టేబుల్లో కూడా 15 నిమిషాల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిధులతో కూడా సమావేశమై కూడా ఆ సమావేశంలో మాత్రం తెలంగాణకు సంబంధించినంత వరకు తెలంగాణ అభివృద్ధిలో ఏ విధంగా దూసుకెళ్తుందని దానిపై కూడా సమ్మిట్ లో కూడా వివరించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు మొత్తం 15 సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి కావచ్చు, దాంతో పాటుగా ట్రంప్ మీడియా, అమెజాన్, ఐక్య ప్రతినిధులు, వారితో పాటుగా టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ రంగానికి సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారని చెప్పొచ్చు. దీంతో పాటుగా బ్యాంకింగ్ రంగానికి పరిశీలిస్తే మాత్రం వరల్డ్ బ్యాంకు, SIDBI, అదేవిధంగా వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో కూడా 2 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఇప్పటివరకే ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 2047 సంవత్సరానికి సంబంధించిన మాత్రం ఏవైతే ప్రణాళికలు ఇప్పటివరకు సిద్ధం చేస్తున్నామో గ్లోబింగ్ ఇప్పటివరకు 2047కు సంబంధించిన ప్రణాళికకు సంబంధించిన దానిపైన కూడా ప్రతినిధి కూడా ప్రజలకు సంబంధించిన దానిపైన కూడా వివరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన దానిపైన కూడా ముఖ్యమంత్రి ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆసక్తితో రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొదటగా చూడొచ్చు, అయితే తొలి ప్యానెల్ కు సంబంధించినంత మాత్రం తొలి ప్యానెల్ సమావేశం మాత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఆల్ నెంబర్ 1 లో జరిగే ఈ సమావేశాలు మాత్రం తెలంగాణకు సంబంధించిన మాత్రం తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీగా కూడా ఏ విధంగా తెలంగాణ దూసుకెళ్తుంది అనే అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఆల్ నెంబర్ 2 లో కూడా ఎలక్ట్రానిక్ వాహనాలు, అదేవిధంగా
నాన్ ఏవియేషన్ టెక్నాలజీకి సంబంధించిన మాత్రం ఏ విధంగా దూసుకెళ్లబోతుంది అనే దానిపై కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటుగా సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, అదేవిధంగా ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలకు సంబంధించిన దానిపై కూడా ఆల్ నెంబర్ 3లో ఈ సమావేశం కూడా జరగబోతుంది. ఆల్ నెంబర్ 4లో మాత్రం విద్యారంగంలో తెలంగాణ గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దే వ్యూహాన్ని కూడా ఏ విధంగా అమలు చేయబోతుంది, వచ్చే రోజుల్లో తెలంగాణలో కూడా విద్యా వ్యవస్థలో కూడా ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది అనే దానిపై కూడా ఈ ఆల్ నెంబర్ 4లో కూడా చర్చించబోతున్నారు. అంటే మొదటి సెషన్ కు సంబంధించిన మాత్రం సాంకేతిక టెక్నాలజీ, విద్యారంగం, దాంతోపాటు ఎలక్ట్రానిక్, అదేవిధంగా తెలంగాణలో మాత్రం ఇంధనానికి సంబంధించిన ఈ 4 అంశాలపైన కూడా మొదటి సెషన్ లో ఉండబోతున్నాయి. రెండో సెషన్ 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాలకు రెండో సెషన్ ఉంటుంది. రెండో సెషన్ లో సంబంధించి కూడా ఎయిర్ స్పేస్ కు, అదేవిధంగా డిఫెన్స్ రంగాల్లో కూడా తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అనే దానిపై కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆల్ నెంబర్ 2లో అంతర్జాతీయ అవకాశాలు, అదేవిధంగా నైపుణ్య మార్పిడి విధానాలకు సంబంధించిన దానిపై కూడా చర్చిస్తారు. ఆల్ నెంబర్ 3లో మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణలో మాత్రం ఇప్పటివరకే ఆరోగ్య రంగంలో మాత్రం దూసుకెళ్తుంది. తెలంగాణలో మాత్రం వైద్య రంగంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో కూడా దూసుకెళ్ళడానికి ఏ విధంగా అయితే అవకాశాలు ఉంటాయో వైద్య రంగంలో కూడా అదే విధంగా దూసుకెళ్ళడానికి మాత్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటివరకే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఆరోగ్య రంగం అభివృద్ధి దిశగా వెళ్లే దానిపైన కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఆల్ నెంబర్ 4లో కూడా ఆ 2 దేశాలకు సంబంధించి అంటే కొరియా, అదేవిధంగా ఆస్ట్రేలియాకు సంబంధించినందుకు మాత్రం ఈ 2 దేశాలు మాత్రం వివిధ రంగాల్లో ఏ విధంగా సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నాయి అనే దానిపైన కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మూడో సెషన్ టైమ్స్ గమనిస్తే మాత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు మాత్రం మూడో సెషన్ ఉంటుంది. మూడో సెషన్ లో కూడా ఆసియా దేశాల ఆర్థిక భాగస్వామ్యం పైన కూడా చర్చించబోతున్నారు. ఆల్ నెంబర్ 2లో మాత్రం గిగ్ వర్కర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉద్యోగులకు సంబంధించిన భవిష్యత్తులో ఏ విధంగా కూడా వాళ్ళని ఆదుకోవాలి అనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే ఒక పక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్న దానిపై కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఆల్ నెంబర్ 3 రైతులకు సంబంధించినంత మాత్రం ఆదాయం ఏ విధంగా పెంపొందించాలి అనే దానిపై కూడా ఊహాల పైన కూడా చర్చించబోతున్నారు. ఆల్ నెంబర్ 4లో మాత్రం 2 సెషన్లు, ఒక పక్క కెనడా కావచ్చు, అదేవిధంగా యూరోప్ కంట్రీస్ కు సంబంధించిన మాత్రం ఈ 2 దేశాలకు సంబంధించిన వివిధ రంగాల్లో మాత్రం ఏ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి, భాగస్వాములు అవుతున్నాయి, పారిశ్రామికంగా మహిళలను ఏ విధంగా కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సహకరిస్తున్నారు అనే దానిపై కూడా చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమ్మిట్ కు సంబంధించినంత వరకు మొత్తం 27 అంశాల పైన కూడా సెషన్లు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. 27 అంశాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడి అవకాశాలు, దాంతో పాటుగా ప్రభుత్వం సంబంధించే సహకారం కావచ్చు, అదేవిధంగా విజన్ 2047 వీటన్నిటి అంశాలపైన కూడా 2 సెషన్లు 2 రోజుల పాటు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇందుకు ఆల్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎవరైతే ప్రతినిధులు కూడా హాజరు కాకపోతున్నారు వారందరికీ కూడా సపరేట్ గా కూడా ఇప్పటివరకే ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో మాత్రం 3 హెలిప్యాడ్లకు సంబంధించిన దానిపైన కూడా ఏర్పాట్లు చేస్తారు. ఏర్పాట్లకు సంబంధించిన కూడా ఇప్పటివరకే తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లు కూడా పరిశీలించిన సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన మాత్రం రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా మాత్రం భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 4th సిటీని డెవలప్ చేయాలి, 4th సిటీ నుంచి కూడా డెవలప్ చేయడం ద్వారా మాత్రం తెలంగాణలో మాత్రం ఇంకా పెట్టుబడులు ఆకర్షించే వారం అవుతామని చెప్పేసి కూడా గత నుంచి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ ప్రతినిధులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తెలంగాణ వైపు ఆకర్షించే విధంగా కూడా ప్రసంగం అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 2037 నాటికి మాత్రం తెలంగాణలో మాత్రం ఎక్కడ ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ప్రణాళికలు సిద్ధం చేస్తుందో, అదేవిధంగా 2047 నాటికి కూడా పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణలో మాత్రం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, వచ్చే ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై కూడా గ్లోబల్ సమ్మిట్ వేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే సమాచారం అందుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికలో కూడా జరిగే సెమినార్లకు సంబంధించిన మాత్రం ప్రతి సెమినార్ లో కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. పాల్గొనే సమయంలో మాత్రం ఆ దేశాల్లో మాత్రం ఇప్పటివరకు ఆయా రంగాల్లో ఏ విధంగా వృద్ధిలో ఉన్నారు, అదేవిధంగా తెలంగాణలో మాత్రం వచ్చే రోజుల్లో ఏ విధంగా వృద్ధిలో అడుగులు పెట్టడానికి పరుగులు పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే దానిపైన కూడా ఈ సెమినార్ లో కూడా వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 27 సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి 27 సమావేశాలకు సంబంధించిన మాత్రం ఈ వివిధ రంగాలకు సంబంధించినంతవరకు మాత్రం ఏ విధంగా పెట్టుబడులు తెలంగాణకి రాబోతున్నాయి అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ సమావేశాలకు సంబంధించినంత వరకు మాత్రం సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ సమావేశాల
ఆ వేదిక నుంచి కూడా తెలంగాణకు ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి, వచ్చే రోజుల్లో మాత్రం ఆ గ్లోబల్ కు సంబంధించిన మాత్రం ఒక సమ్మిట్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి వచ్చే రోజుల్లో ఆ పెట్టుబడులు ఏ విధంగా రాబోతున్నాయి, ఫోర్త్ సీట్ ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు అనే దానిపైన కూడా రేపు సమ్మిట్ తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా సెమినార్లు జరుగుతాయి. సెమినార్లు జరిగిన తర్వాత మాత్రం ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ వైపు ఏ విధంగా మొదగు చూపుతున్నారు అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ మధ్యాహ్నం 1:30 మొదటగా ఆ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రసంగం ఉంటుంది. 3 గంటల తర్వాత మాత్రం సెమినార్స్ కూడా ఆ ప్రారంభం కాబోతున్నాయి. 7 గంటలకు కూడా ఆ ఏదైతే విదేశాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే ఆ ప్రతినిధులు ఉంటారో ప్రతినిధులకు కూడా అందరూ కూడా విందు కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరైతే కాబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన మాత్రం తెలంగాణలో ఇప్పటికే అభివృద్ధి చేస్తాము, తెలంగాణలో మాత్రం విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము, అందులో భాగంగానే సమ్మిట్ జరుపుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి ఆ సమ్మిట్ వేదిక కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ.